ముందుగా దిలీప్ గారి తండ్రి గారు తెలుసు, ఎందుకంటే వారు వెంకయ్యనాయుడు గారికి మిత్రులు కాబట్టి. దాదాపు 30 సంవత్సరాల పైగా నేను చూస్తూ ఉన్నాను. కానీ ఆయన ఒకరోజు దాదాపు దశాబ్ద క్రితం నేను రాజకీయ క్షేత్రంలో వచ్చి పనిచేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేమంతా సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చల్తా హై, కష్టాలు నష్టాలు ఇబ్బందులు విమర్శలు ప్రతి విమర్శలు మాకు సహజం. కానీ ఒక సంపన్న కుటుంబంలో పుట్టి ఒక సివిల్ ఇంజనీర్గా ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఎందుకైనా రాజకీయ క్షేత్రంలోకి వచ్చేది వారసత్వంగా వస్తే వేరే వారసత్వంగా వచ్చేస్తుంటారు. ఏ అర్హత లేకపోయినా వారసత్వంగా ఈ దేశంలో దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే ఆ కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఉంటారు. అటువంటి నేపథ్యం కూడా లేదు. మరి ఎందుకంటే ఏదో ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉందని